ప్రస్తుతం మనతో పాటు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు, ఈరోజు చూసుకున్నట్టయితే జన ప్రభంజన యాత్ర పేరు మీద మీరు పాదయాత్ర కూడా చేపట్టడం అనేది జరిగింది. నిజంగా మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో షాద్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? 100కి 100 రూపాయలు అనుకుంటా ఉన్నాం. QFIDs లో UIDF, 15 ఫైనాన్స్, TDS అన్ని రకరకాల ఫండ్స్ తోని, HMD నిధులతోని ప్రజలకు ఏమేమి అవసరం ఉన్నాయో నేను ఒక జనరల్ సర్వే చేసి విడతల వారికి మొట్టమొదటగా 50 కోట్లతోని CC రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయడం. మీరేమో ఈరోజు 100 కోట్లు అభివృద్ధి చేసినాము, ప్రతి గల్లీకి 5 కోట్లు 10 కోట్లు పెట్టినామని చెప్పేసి మీరు అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు మేమున్నప్పుడే షాద్ నగర్ పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రతి గల్లీలో కూడా ఫండింగ్ అంతా తెచ్చింది మాయంలోనే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. 28 వార్డులల్లా వాళ్ళు రోడ్లు వేసినట్టుంటే నేను ఎందుకు ఇస్తాను రోడ్? వాళ్ళు నీళ్ళు ఇచ్చినంటే నేను ఎందుకు ఇస్తాను నీళ్ళు? వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే ఇంకా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరి ఎందుకు లేదు? మీరు చెప్తున్నటువంటి పనులు, ఈరోజు ఓపెన్ చేసినటువంటి పనులు చూసుకుంటే అంత బడ్జెట్ షాద్ నగర్ నియోజకవర్గానికి ఉందంటారా? శాంక్షన్ చేయించడమని చెప్తున్నా కదా. అంటే మన ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో కూడా ఎమ్మెల్యే కాకముందు లక్ష్మీదేవి ప్రాజెక్ట్ చాలా దృష్టి పెడతారు. ఒక్క ఇటుక కూడా పేల్చలేదు అని చెప్పేసి అంటున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాం. ఎప్పుడు శాంక్షన్స్ వచ్చినాయి, ఎప్పుడు పని మొదలైంది, వాళ్ళ ఆయంలో ఏమి పనులైనాయి, హై స్కూల్, కాలేజ్, ఇంటిగ్రేటెడ్, పాలిటెక్నికల్ కాలేజ్, ITI, స్టేడియం మీకు అందరు కండ్ల కనపడుతుంది. మీకు ఆచరణకు తీసుకురావడం గొప్పనా, పేపర్ మీద ఉంచడం గొప్పనా మీరే చెప్పండి. అయితే ఇవన్నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు కొన్ని చోట్ల కొబ్బరికాయలు కొట్టడము, కొన్ని చోట్ల నేను అభివృద్ధి పనులు చేయడం, ఇది నిరంతర ప్రక్రియ. నాకు క్యాంప్ ఆఫీస్ లో నిరంతరం చెక్కులు ఇస్తూనే ఉంటా, CM రిలీఫ్ ఫండ్లు ఇస్తుంటా, కళ్యాణ లక్ష్మి ఇస్తా, షాదీ ముబారక్ ఇస్తా, అన్ని చెక్కులు ఇస్తూనే ఉంటా. ప్రతి చోట నేను కొబ్బరికాయలు కొడుతూనే ఉంటా. ఏ రోజు ఆగిందో చెప్పు.